హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై జోన్ బై సునీ. ఇది 2015లో మా మ్యారేజ్ అయిన కొత్తలో నేను తీసుకున్న హోమ్ టూర్ వీడియో అండి. ఇది అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు ఒక ఇష్టం ఉండేది, ఏదైనా మెమరీస్గా ఉంటాయి అని చెప్పి వీడియోస్ తీసి పెట్టుకునేదాన్ని. అది ఇవాళ నా ఛానల్లో ఇలా పెట్టుకుంటానని నేను అప్పుడు ఊహించుకోలేదు. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము కొన్ని ఇళ్ళు మారుతూ వచ్చాము. మారిన ప్రతి ఇంట్లోనూ సర్ది పెట్టుకున్న తర్వాత ఒక హోమ్ టూర్ అనేది తీసుకునేదాన్ని. ఒకసారి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాము. అక్కడ ఇంట్లో కూడా నేను హోమ్ టూర్ వీడియో తీశాను. అలాగే మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా హోమ్ టూర్ వీడియో తీశాను. ఆ రెండు వీడియోలు ఎలాగో డిలీట్ అయిపోయినాయో తెలీదు. అప్పట్లో వీడియోలు జాగ్రత్త చేసుకోవడం నాకు తెలిసేది కాదు. అలా ఆ వీడియోలు మిస్ అయిపోయినాయి. అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఈ వీడియో దొరికిందనమాట. ఈ జ్ఞాపకాలన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పెడుతున్నాను. మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడానికి ముందు తీసుకున్న హౌస్ ఇది. అయితే మేము చూసుకోలేదు, మా కొలీగ్స్ చూసి పెట్టారు. సరే అడ్జస్ట్ అవుదామని ఫస్ట్ ఈ హౌస్లోకి వచ్చేసాము. అయితే ఈ హౌస్ నాకైతే నచ్చలేదండి. చిన్నగా ఉంది, ఎలకలు బాగా ఇబ్బంది పెడతా ఉండేవి. అసలు ఇది క్లీన్ చేయలేదు. నేను వైజాగ్ నుంచి వచ్చి ఈ ఇల్లంతా క్లీన్ చేసుకొని చాలా కష్టపడ్డాను. 3 days సామాన్లన్నీ బయటే పెట్టుకొని ఈ హౌస్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ సామాన్లన్నీ లోపల సర్దుకొని చాలా కష్టపడ్డాను, చాలా ఇబ్బంది పడ్డాను. మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేసేవారు, చాలా సర్దుకుపోయేవారు. నేను ఈ సామాన్లన్నీ సర్దుకునేంత వరకు వంటకు కానీ దేనికి డిస్టర్బ్ చేసేవారు కాదు. చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇంకా చాలా సామాన్లు వైజాగ్లోనే వదిలేసామండి, ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుందని. అవసరమైన సామాన్లు మాత్రమే ప్యాక్ చేసి తెచ్చేసుకున్నాము. అక్కడ సర్వెంట్కి ఇచ్చేసాము. వాషింగ్ మిషను, కూలరు, టీవీ ఇవన్నీ వాళ్ళకే ఇచ్చేసాము. బండి కూడా చాలా పట్టలేదు. బైక్ కూడా మేము ట్రైన్లో వేయాల్సి వచ్చింది. ట్రాన్స్పోర్ట్కి చాలా ఇబ్బంది పడ్డాము అప్పుడు. ఈ వీడియో చూస్తుంటే నాకే కొత్తగా అనిపిస్తుంది. 8 years పైనే అయిపోతుంది కదా. ఈ వీడియో ద్వారా ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పెడుతున్నాను. నా లైఫ్లో వచ్చిన ప్రతి సిచ్యువేషన్ని కెమెరాలో బంధించి దాన్ని ఒక జ్ఞాపకంగా ఉంచుకోవాలనేది నా కోరిక చిన్నప్పటి నుంచి కూడా. అందుకే ఏ ఇంట్లో ఉన్నా కూడా ఆ ఇంటి గుర్తుగా నేను ఒక హోమ్ టూర్ వీడియో అనేది తీసి పెట్టుకుంటాను. ఇంటిని మెయింటెనెన్స్ చేసుకోవడంలో కానీ, వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడంలో కానీ, ఎప్పటికప్పుడు ఇల్లు నీట్గా క్లీన్గా ఉంచుకోవడంలో కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. అందుకని నేను ఎప్పటికప్పుడు నా కిచెన్ని, నా ఇంటిని ఎప్పుడూ మోడిఫికేషన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.